హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎందుకు మనం డెవలప్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు మనం డెవలప్ చేసుకోవాలి అంటే, ఈరోజు ఇంటర్నేషనల్ ఇష్యూస్ మనం ఏది గమనించాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవసరం. అలాగే కంప్యూటర్ ఉపయోగించాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవసరం. అదేవిధంగా స్టూడెంట్స్ ఒక నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో చదవాలన్నా ఇంగ్లీష్ అవసరం. మన స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతను మనకు ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీ రావచ్చు. అలాంటి సందర్భంలో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అవసరం. ఈవెన్ బ్యాంకింగ్ వ్యాపారాలు చూసుకోవాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈవెన్ ఒక రైల్వే టికెట్ని మనం రిజర్వేషన్ చేసుకోవాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవసరం. నెట్లో రైల్వే రిజర్వేషన్స్. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. సో ఈ విధంగా మనం ఎక్కడ చూసినా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా అవసరం అనేది ఈరోజు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం అందరం కూడా డెవలప్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. దీని మీద గ్రిప్ సాధించాలి. సో ఎలా గ్రిప్ సాధించాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సో స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఒక 4 విషయాల్ని చెప్తాను. ఏంటి ఆ 4 విషయాలు జాగ్రత్తగా గమనించండి. LSRW. మళ్ళీ చూడండి, LSRW. ఈ 4 విషయాలు ఏంటి? LSRW చూద్దాం. ఫస్ట్ L ఫర్ లిజనింగ్, S ఫర్ స్పీకింగ్, R ఫర్ రీడింగ్ అండ్ W ఫర్ రైటింగ్. సారీ, LSRW. సో ఫస్ట్ Lతో స్టార్ట్ చేస్తాం. L ఫర్ లిజనింగ్. సో ఇఫ్ యూ లిజన్ ఇంగ్లీష్ వొకాబ్యులరీ, ఇంగ్లీష్ సెంటెన్సెస్, ఇంగ్లీష్ వర్డ్స్ డైలీ, automatically you can develop your English language skill. So listening is very important. సో ఈ లిజనింగ్ వలన మనం ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు ఈ లిజనింగ్ పర్పస్ కోసం BBC న్యూస్ వినొచ్చు, ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ వినొచ్చు, క్రికెట్ కామెంటరీ వినొచ్చు, అలాగే ఇంగ్లీషు మూవీస్ మీరు చూడొచ్చు. ఇలాగ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏదైనా అవి చూడటం, అవి వినటం వలన ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే వినడానికి ఎక్కువగా ప్రయత్నించండి. చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి. ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా వినాలి. సో వినడం వలన ప్రొనౌన్సియేషన్ వస్తుంది. వినడం వలన వొకాబులరీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ లిజనింగ్ దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో దట్ ఈస్ ఫస్ట్ ప్రిన్సిపల్, లిజనింగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఎస్ ఫర్ స్పీకింగ్. సో మనం మనకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో, మనకు వచ్చినటువంటి విధానంలో దాంట్లో చిన్న చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు. ఏం పర్వాలేదు, నాకు రాదేమో అని ఫీల్ అవ్వకూడదు ఎప్పుడు. సో మనకు వచ్చినటువంటి వొకాబులరీని ఉపయోగించి మనకు వచ్చినటువంటి సెంటెన్సెస్తో మనం మాట్లాడడాన్ని అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ భయం పోవాలి అంటే మొదటగా మనం ఇంట్లోనే మన ఫ్యామిలీ మెంబర్స్తో ఈ ఇంగ్లీష్లో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. అమ్మతో మాట్లాడండి, నాన్నగారితో మాట్లాడండి, చెల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య, ఇలాగా. సో మన ఇంట్లోనే ఒక చిన్న ఈ ఇంగ్లీషు వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. చేయటం వలన
ఏ ఎప్పుడైతే ఇలా మనం ఇంట్లో అందరము కూడా అందరితో ఇంగ్లీష్లో చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉన్నామో ఆటోమేటిక్గా మనలో ఆ ఫీలింగ్ ఏదైతే మనకు ఆ భయం ఉందో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ భయం పోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీక్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాతను మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. దానిలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, గ్రామటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు, ఏం పర్వాలేదు. అలాగ రాను అవే రెక్టిఫై అవుతాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, స్కూల్లో లేదా కాలేజీలో, మీ ఇన్స్టిట్యూట్లో. అదేవిధంగా మీ టీచర్స్, వాళ్ళతో కూడా ఇంగ్లీష్లో ధైర్యంగా తప్పులున్నా సరే రెక్టిఫై చేసుకుంటూ వారిని అలా మాట్లాడండి. సో ఫస్ట్ ఇంట్లోతో స్టార్ట్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్, తర్వాత మీ టీచర్స్. ఆటోమేటిక్గా మీకు ఆ భయం అనేది పోతుంది. సో అది స్పీకింగ్. ఫస్ట్ లిజనింగ్, ఆఫ్టర్ దట్ స్పీకింగ్. నెక్స్ట్ రీడింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. రీడింగ్, ఆర్ ఫర్ రీడింగ్. సో రీడింగ్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్ని బాగా చదవాలి. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మినిమం మంచి న్యూస్ పేపర్ని చదవండి. న్యూస్ పేపర్ చదవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే మంచి వొకాబులరీ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసుకోవచ్చు. సో న్యూస్ పేపర్ చదవండి. ఇంగ్లీష్ మ్యాగజైన్స్, రీడర్స్ డైజెస్ట్, ఇలాంటి మంచి మంచి మ్యాగజైన్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. సో మంచి ఇంటర్నేషనల్ క్వాలిటీ మ్యాగజైన్స్. సో మంచి ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదవండి. మొదటగా మనకు కొద్దిగా కష్టం అనిపించవచ్చు చదవటము, ఆ వొకాబులరీ మనకి అర్థం కాకపోవచ్చు. అయినా సరే ఆ వొకాబులరీ అలాగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. పక్కన ఒక డిక్షనరీ పెట్టుకోండి. అవసరమైతే ఏదైనా ఒక వర్డ్, ఒక పదం మీకు తెలియకపోతే వెంటనే డిక్షనరీలో దాన్ని చెక్ చేసుకోండి. సో విధంగా ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదవండి, న్యూస్ పేపర్స్ చదవండి. ఇలా మీ టెక్స్ట్ బుక్ లాగా చదువుతూ ఉంటారు. సో అలా చదవటం వలన వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోండి. వొకాబులరీ ప్రతిరోజు మినిమం ఒక 5 పదాలు, ఇంగ్లీష్లో కొత్త పదాలు ఒక 5 మీరు ఒక బుక్ పెట్టుకోండి. కొత్తగా ఒక 5 పదాలు నేర్చుకుంటూ ఉండండి. రోజుకి 5 మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అలా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. వొకాబులరీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో, ఇంప్రూవ్ అయిందో ఆటోమేటిక్గా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అది రీడింగ్. నెక్స్ట్ రైటింగ్. మీకు తెలిసినటువంటి విషయాన్ని చిన్న చిన్న పదాలు ఉపయోగిస్తూ, చిన్న చిన్న సెంటెన్స్లు ఉపయోగిస్తూ పేపర్ మీద రాయడానికి ప్రయత్నం చేయండి. తప్పులు ఉండొచ్చు, గ్రామటికల్ మిస్టేక్లు ఉండొచ్చు. తర్వాత వాటిని బాగా తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్తోనో మీ సార్లకు చూపించండి. వాటిలో ఏమైనా తప్పులు ఉన్నాయా తెలుసుకోండి, వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకోండి. ఈ విధంగా మీకు తెలిసినటువంటి విషయాల్ని ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఒక పేపర్ మీద రాయటం మొదలుపెట్టండి. సో ఈ విధంగా ఈ 4 విషయాల్ని మీరు పాటించండి. లిజనింగ్, ఎంత వీలైతే అంత వినండి. స్పీకింగ్, ఎంత వీలైతే అంత మాట్లాడండి. రీడింగ్, ప్రతిరోజు న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ మ్యాగజైన్స్, ఇంగ్లీష్ స్టోరీస్ చదవండి. రైటింగ్, ఇది ఇంపార్టెంట్. మీలో ఉన్న ఆలోచనల్ని పేపర్ మీద పెట్టండి. మీకు తెలిసినటువంటి విషయాన్ని ఒక పేపర్ మీద ఇంగ్లీష్లో పెట్టండి. తప్పులు ఉంటే చెక్ చేయించి, మీరు బాగా తెలిసిన వాళ్ళ చేత వాటిని చెక్ చేయించండి, వాటిని రెక్టిఫై చేసుకోండి. ఈ 4 విషయాలను మీరు పాటించండి. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మీరు మంచి స్కిల్, మంచి గ్రిప్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. అయితే ఇక్కడ ఒక్క విషయం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం డెవలప్ చేసుకోవడంతో పాటు మన యొక్క మదర్ టంగ్ దాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది డెవలప్ చేసుకోవాలి, దీంతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే మనం ఫ్యూచర్లో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఇన్స్టిట్యూట్లో చదివినా మంచి దాని మీద పట్టు అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. మంచి ఆపర్చునిటీస్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.